తెలంగాణ ఎంపీ ఎన్నికల ముందు మరో మినీ వార్ హోరాహోరీగా సాగుతుంది. మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలను జోరుగా నడుపుతున్నాయి. డబ్బు పంపిణీ కూడా కళ్ళు బైర్లు కమ్మే స్థాయిలో సాగుతుంది. ఒక ఓటు దాదాపు 5 లక్షల ధర పలుకుతుంది. అడ్వాన్స్ కింద కొంత, పోలింగ్ రోజున కొంత ముట్ట చెప్పడానికి ఒప్పందాలు సాగుతున్నాయి. రెండు పార్టీలు కలిపి 100 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో గెలిస్తే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని ప్రతిష్ఠగా తీసుకున్నాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ పోస్టుకు కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అవసరమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలిచిన కసిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా టీటీడీ బోర్డు మాజీ మెంబర్ మన్నే జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్కు చాలా అవసరం. రాష్ట్ర ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పుకోవడానికి ఈ ఎన్నికను కాంగ్రెస్ కూడా ప్రతిష్ఠగా తీసుకుంది. బలం లేకపోయినా గెలుపు గ్యారంటీ అంటుంది. బీఆర్ఎస్ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడ్డారని, ఎన్నికల్లో తమకే జై కొడతారని అంచనా వేస్తుంది. కారు, చెయ్యి ఖర్చులకు వెనకాడకుండా ఓటర్లకు గాలం వేస్తున్నాయి. గోవా, ఊటీలకు షిఫ్ట్ చేసి కట్టు దాటకుండా కాపాడుకుంటున్నాయి. విందు వినోదాలతో ఎంజాయ్ చేయిస్తున్నాయి. గిఫ్టులతో ఖుషీ చేయిస్తున్నాయి. పోలింగ్ ఈ నెల 28న జరగనుంది. ఓటర్లను అప్పటి వరకు క్యాంపుల్లో ఉంచి పోలింగ్ రోజున తీసుకురానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలో 1439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఓటర్ ధోరణి బట్టి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి. బీఆర్ఎస్కు 850 మంది, కాంగ్రెస్కు 350 మంది, బీజేపీకి 150 ఓటర్లున్నారు. బీఆర్ఎస్ తన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను గోవాకు తరలించింది. కేటీఆర్ వారితో సమావేశమై ఉత్సాహం నింపారు. 1000 ఓట్లు తమకే పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ తన ఓటర్లను గోవాతో పాటు ఏపీ, కర్ణాటకలోని శిబిరాలకు తరలించింది. రాష్ట్రంలో పార్టీ హవా వీస్తుందని, బీఆర్ఎస్ ఓట్లలో మెజారిటీ భాగం జీవన్ రెడ్డికే పడతాయని భరోసా ఇస్తుంది. బీజేపీ కూడా తమిళనాడులోని కొడైకెనాల్కు తన ఓటర్లను తరలించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఓటుకు అడ్వాన్స్గా 2 లక్షలు ఇచ్చాయని, పోలింగ్ రోజున మిగతా మొత్తం సర్దుతాయని సమాచారం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ సీట్లకు గాను 12 గెలుచుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీట్ను తన ఖాతాలో వేసుకుంటే ఎంపీ ఎన్నికల్లో తిరుగుండదని భావిస్తుంది. సీట్ను తిరిగి నిలబెట్టుకుంటే కేడర్లో ఆత్మస్థైర్యం నెలకొంటుందని, కాంగ్రెస్లోని వలసలు తగ్గుతాయని గులాబీ దళం పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తుంది.